సో ప్రార్థన జీవితం. సో మనము ఒక సిరీస్ ప్రకారం వెళ్తున్నాము. సో ఫస్ట్ గ్రేట్ ఫెయిత్, గొప్ప విశ్వాసం. తర్వాత వాక్యంలో ఉన్న శక్తి, వాక్యంలో ఉన్న గొప్పతనం. తర్వాత ప్రార్థన జీవితం. సో ఈ మూడు క్రైస్తవ జీవితానికి ఒక ఆయువు పట్టు లాంటిది, ఒక బ్రీతింగ్ లాంటిది. ఇప్పుడు మనకు ఉచ్ఛ్వాస నిశ్వాస ఎలాగో ఈ ప్రార్థన జీవితము, వాక్యం చదువుకోవడము, విశ్వాసము, ఈ మూడు మనకు చాలా చాలా ముఖ్యం అండి క్రైస్తవ జీవితంలో. కాబట్టి దేవుడు మనల్ని మెల్లిమెల్లిగా స్థిరపరుస్తున్నాడు, అన్ని నేర్పించి మెల్లిమెల్లిగా తీసుకెళ్తున్నాడు. మన దేవుడు తొందర పెట్టే దేవుడు కాదు, మంచిగా నిదానంగా మనందరినీ కూడా అర్థం చేపించి మనం ఆత్మీయంగా ఎదిగేలాగా, వాక్యం ఎదిగేలాగా, ప్రార్థనలు ఎదిగేలాగా సహాయం చేస్తున్నాడు. కాబట్టి మన ప్రార్థన జీవితము ఈ రోజు నుంచి ఎలా ఉంటుందో చూద్దాము. ఈ రోజు నుంచి మనందరి ప్రార్థన జీవితం మారిపోవాలండి, ప్రేయర్ లైఫ్ మారిపోవాలి. మనందరి ప్రార్థన అంటే ఏమనుకున్నారంటే చాలా మటుకు పొద్దున లేవగానే ఒక అర్ధగంట ప్రేయర్ చేస్తున్నాం, అయిపోయింది ఇక మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అర్ధగంట వరకు ప్రేయర్. అలా కాదండి. ప్రార్థననే జీవితము, జీవితమే ప్రార్థన. అలా అయిపోవాలి. ఎలా అంటే, సో నేను ఎలా ప్రార్థన చేస్తా అంటే, నేను ఆహారం తీసుకునేటప్పుడు ప్రార్థించి తీసుకుంటా, మెడిసిన్ తీసుకునేటప్పుడు ప్రార్థించి తీసుకుంటా, మంచినీళ్ళు తాగేటప్పుడు ప్రార్థించి తీసుకుంటా, బయటకు వెళ్ళేటప్పుడు ప్రార్థిస్తా, వచ్చేటప్పుడు ప్రార్థిస్తా, ఈ ప్రేయర్ మీటింగ్ కూర్చునే ముందు ప్రార్థిస్తా, సో లేకపోతే ఏదైనా మనీ ఖర్చు పెట్టే ముందు ప్రార్థిస్తా, సో అట్లా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ప్రార్థిస్తా, ఆయన కారులో డ్రైవింగ్ చేస్తున్నా కూడా ప్రార్థిస్తా, సో మెట్రో ట్రైన్లో వెళ్ళినా ప్రార్థించుకుంటూ వెళ్తా. సో ప్రతిగా నా ప్రార్థన ఇలా జీవితంలో ప్రార్థనతోటే ముగుస్తుంది, ప్రార్థనతోటే మొదలవుతుంటది. సో ప్రార్థన అనేది ఇక నెవర్ ఎండ్ అన్నట్టు. సో మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు కంటిన్యూస్ గా ఏదో ఒక ప్రేయర్ నడుస్తూనే ఉంటది. సో బయటకు వెళ్తున్నాం, సో బయటకు వెళ్తున్నప్పుడు అక్కడ వాళ్ళందరినీ కూడా బ్లెస్ చేసుకుంటా వెళ్తా, ఆశీర్వదించుకుంటా, ప్రేయర్ చేసుకుంటా వెళ్తా. ఎవరైనా పర్లేదు, వాళ్ళ గురించి ప్రేయర్ చేసుకుంటూ వెళ్తా. సో అట్లా జీవితం ఇక ప్రార్థన పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. ఇక ప్రేయర్ అనేది ఇక పార్ట్ ఆఫ్ లైఫ్. ఇక ఒక అర్ధగంటే చేయాలి, మళ్ళీ రేపు అర్ధగంట తర్వాత ఇక చేయాల్సిన అవసరం లేదు. అలా అవసరం లేదండి. ఏ టైంలో అయినా మీరు వంట పని చేసుకుంటూ కూడా మీరు ప్రేయర్ చేసుకోవచ్చు, ఇంటి పని చేసుకుంటూ కూడా ప్రేయర్ చేసుకోవచ్చు. సో ఎలాగైనా ప్రేయర్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా ప్రేయర్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా ఎలాగైనా ప్రేయర్ చేసుకోవచ్చు. ప్రేయర్ లో అట్లా కండిషన్స్ అంటూ ఏమీ లేదు. సో ఇప్పుడు నాకు కాల్స్ వస్తుంటాయి వేరే వేరే ప్లేస్ నుంచి, ప్రేయర్ రిక్వెస్ట్ కాల్స్. సో నేను కార్ డ్రైవింగ్ చేసుకుంటూ కూడా ప్రేయర్ చేశాను, చాలా మందికి సాక్ష్యాలు వచ్చాయి. సో నైట్ నిద్రలో ఉన్నప్పుడు వచ్చాయి, అప్పుడు కూడా పడుకొని ప్రేయర్ చేశాను, అయినా కూడా సాక్ష్యాలు వచ్చాయి. సో నేను జర్నీ చేసుకుంటూ ప్రేయర్ చేయడం జరిగింది, సాక్ష్యాలు వచ్చాయి. సో దెర్ ఇస్ నో లిమిటేషన్. నువ్వు జర్నీ చేసుకుంటైనా ప్రేయర్ చేయి, దేవుడికి వినపడుతుంది. కూర్చొనైనా ప్రేయర్ చేయి, దేవుడికి వినపడుతుంది. మోకరించైనా ప్రేయర్ చేయి, దేవుడికి వినపడుతుంది. పడుకొనైనా ప్రేయర్ చేయి. పడుకోనంటే ఒక్కొక్కసారి మన శరీరము సహకరించదు, లేవ బుద్ధి కాదు, లేవాలనిపించదు, లేవలేము. ఆ టైంలో కూడా నువ్వు పడుకోనైనా ప్రేయర్ చేయొచ్చు. సో అలా ప్రతి విషయంలో ప్రతి విధంగా ప్రార్థన చేస్తూనే ఉండండి. ఇంటి పని చేస్తున్నా కూడా ఏదో ఒకటి ప్రార్థన చేసుకుంటూ ఉండండి, వంట పని చేసుకుంటున్నా కూడా ప్రార్థన చేసుకుంటూ చేయండి. సో లేకపోతే ఏదైనా కొనుక్కున్నా, అమ్ముకున్నా, బయటికి వెళ్ళినా, వచ్చిన అన్ని విషయాలలో ప్రార్థన చేసుకుంటారు. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇక ఎట్లా అంటే ఇక ప్రేయర్ తోటే నడవాలి, ప్రేయర్ తోటే ముగించాలి, ప్రేయర్ తోటే మొదలు పెట్టాలి, ప్రేయర్ తోటే ఆరంభం కావాలి, మన జీవితం ప్రేయర్ తోటే ముగించాలి ఆ రోజంతా కూడా. సో ఒక్కసారే కాదు, ఇట్లా మల్టిపుల్ టైమ్స్ ప్రేయర్ చేసుకోండి. ఒకవేళ కాలు నొప్పి వస్తుంది, నజరుని యేసు నామములో ఈ కాలు నొప్పి తగ్గిపోను గాక, ఆమేన్, దట్స్ ఇట్. ఇలా చిన్న ప్రేయర్ కూడా మనకు సమాధానం వస్తుంది. చిన్న చిన్న వాటికి కూడా ప్రేయర్ చేయండి. ఇప్పుడు మా ఇంట్లో ఏదైనా వాటర్ ప్రాబ్లం ఉంది, దానికి కూడా నేను ప్రేయర్ చేశాను. నజరుడైన యేసు నామములో ఈ వాటర్ ప్రాబ్లం పోవును గాక, నజరుడైన యేసు నామములో ఈ ఫైనాన్స్ ప్రాబ్లం పోవును గాక. చాలు, ఇట్లా ఒక్క వర్డ్ రిలీజ్ చేసినా చాలండి, అది కూడా పనిచేస్తుంది. ఒక 5 seconds వర్డ్ పనిచేస్తుంది. నీ నోటి నుంచి ఆ యేసయ్య నామంలోనే, ఉచ్చారణలోనే నీకు శక్తి ఉంది. అందుకే ప్రార్థనలో ఎప్పుడైనా శక్తి ఉంది. డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ ప్రేయర్. సో నీ ప్రేయర్ని ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. నువ్వు ప్రేయర్ యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నావు, ఆ నామంకే శక్తి ఉంది. సో మన ప్రేయర్ పరలోకానికి వినపడుతుంది. గుర్తు పెట్టుకోండి, మన ప్రేయర్ మొత్తాన్ని పరలోకానికి వినపడుతుంది. నీకు ప్రార్థనకు జవాబు రావట్లేదంటే నీకు దేవుడు వినట్లేదని అర్థం కాదు. సో ఇస్తాడు, తగిన సమయంలో తను నీకు ఇస్తాడు జవాబు. సో ఈ రోజు నుంచి మన ప్రేయర్ లైఫ్ ఎలా మారాలంటే శక్తివంతంగా మారాలి, ఇంకా ఫెయిత్ఫుల్ గా ప్రార్థించాలి, అంటే విశ్వాసంతో ప్రార్థించాలి, ఇంకా శక్తితో ప్రార్థించాలి, ఇంకా బలముతో ప్రార్థించాలి, ఇంకా నమ్మకంతో ప్రార్థించాలి.
సో ఇక ప్రేయర్ అనేది ఇక ఒక లైఫ్ అయిపోవాలి, ఇక మనకు అన్నిటికి కూడా లైఫ్ కావాలి. బయటకు వెళ్తున్నప్పుడు అయ్యా నేను బయటకు వెళ్తున్నాను, రాకపోకలందు తోడుగా ఉండండి అని ప్రార్థించాను. వచ్చిన తర్వాత అయ్యా ఇంటికి వచ్చాను, రాకపోకలందు తోడుకున్నందుకు థ్యాంక్స్ ప్రభు. సో ఇలా ప్రతి విషయంలో ఆఫీస్ పని చేసేటప్పుడు అయ్యా ఈరోజు నాకు ఆఫీస్ పని ఇచ్చినందుకు వందనాలు, ఈ పనిలో ఎలాంటి లోపం ఎలాంటి జాప్యం లేకుండా చేయగలిగే శక్తిని సామర్థ్యాన్ని నాకు దయచే ప్రభు. ఆమేన్. సో అంతే సరిపోతుందండి. ఆ 30 సెకండ్స్ ప్రార్థన, ఆ 5 సెకండ్స్ ప్రార్థన కూడా దేవుడికి వినపడుతుంది. చాలా మందికి అపోహ, నేను 6-7 గంటలు వెంటనే నేను ప్రార్థన ఇస్తేనే అది దేవుడికి వినపడుతుంది. లేదు, అది చేయాలి. ఫస్ట్ నువ్వు లేవగానే నీ రూమ్ లోకి వెళ్ళి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకో. సో ప్రార్థన చేసుకున్న తర్వాత డే అంతా కూడా ప్రార్థన చేసుకుంటూనే గడుపు. నీ గడుపుకుంటూనే ప్రార్థన చేయి. ఏ పని చేసినా ప్రార్థన చేసుకుంటూ చేయి. అప్పుడు ఇంకా ఎఫెక్టివ్ ఉంటుంది. సో ఎవ్రీ సెకండ్ నువ్వు దేవుడితో కమ్యూనికేట్ అవుతున్నట్టు, ఆయనతో చెప్పుకుంటున్నట్టు. ఇప్పుడు బాధలు మనిషికి ఎలాగైతే చెప్పుకుంటామో ఆయనకు చెప్పుకోవడమే. సో నువ్వు ఎప్పుడైనా కూడా నీ పక్కన దేవుడు ఉన్నాడు, ఆయనకు చెప్పుకున్నట్టు చూడండి. నడుచుకుంటూ వెళ్ళినా ఏసయ్య నాతో రా, నా ఏసయ్య నాకు తోడుగా ఉండు, ఏసయ్య నా ముందర నడువు. సో అలా మనం ఎప్పుడు కూడా ఆయన ముందర పెట్టుకొని నడవాలి, ఆయనను పక్కనే పెట్టుకొని ఉండాలి. సో యూ నీడ్ టు ఇమాజిన్ లైక్ దట్. ఆయన నీ మాట వింటున్నాడు, నీ పక్కనే ఉంటున్నాడు. సో ఎప్పుడు ప్రార్థన చేసినా ఏసయ్య మన చుట్టే ఉంటాడు, మన పక్కనే ఉంటాడు. 2 లేక 3 మన నామంలో ప్రార్థిస్తారు, వాళ్ళ మధ్య నేను ఉంటానన్నాడు. సో మనము మన లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు 2 అవుతారు. సో ఇద్దరం కలిసి ప్రార్థిస్తున్నప్పుడు ఏసయ్య ఉంటాడు. సో అలా ఈ రోజు నుంచి మీ ప్రేయర్ లైఫ్ అనేది ఎలా ఉండాలంటే మారిపోవాలి. సో మనము నిన్నేం చెప్పుకున్నాము, వాక్యం గురించి. నరాలలో వాక్యం కావాలి కదా. ఇప్పుడు సెకండ్ కూడా ప్రార్థన చేసుకోండి. చిన్న చిన్న వాటి కూడా ప్రేయర్ చేయండి అమ్మా. చాలా మంది మొహమాట పడతారు. ఇప్పుడు పిల్లలు మాట వినట్లేదు, ఇమీడియట్ గా తల మీద చేసి అయ్యో యేసు నామంలో వీళ్ళు మాట వినును గాక, ఆమేన్. యేసు నామంలో వీళ్ళు ఆహారం తీసుకొనును గాక, ఆమేన్. యేసు నామంలో వీళ్ళు జ్ఞానవంతులవును గాక, ఆమేన్. చాలు, ఈ ఒక్క సెకండ్ ప్రార్థన చాలు, అవే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంటాయి. అట్లా చిన్న చిన్న వాటికి కూడా ఆ సెకండే ప్రార్థించండి. ఆ సెకండే. ఒకవేళ భయం వేస్తుంది అనుకో, యేసు నామంలో నా భయం తగ్గిపోను గాక. ఒకవేళ గుండెలో బరువుగా ఉంది, లేకపోతే బాధగా ఉంది, ఏదో చింత విచారణ వెంబడిస్తుంది, గుండె మీద చేసుకొని యేసు నామంలో నా బరువు, నా బాధ, నా చింత వెళ్ళిపోను గాక, ఆమేన్. అంతేగా ప్రేయర్ చేసి దేవుడికి వదిలేసేయండి, ఆయన్నే చూసుకుంటాడు. సో ఇలా ప్రేయర్ లైఫ్ ఇలా ఇలా మనము ఎప్పుడు కూడా గడుపుతుంటే ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుందండి. చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. సో దట్ ఈస్ హౌ ఐ ఐ ఫినిష్ మై డే. నేను అలా నా డే మొత్తాన్ని ఫినిష్ చేస్తాను ఇలాగే. నా డే అంతా కూడా ఇలాగే గడిచిపోతుంటా ఉంటది. ఇప్పుడు నెక్ పెయిన్ వస్తుంది అనుకో, సడన్ గా ఐ విల్ కీప్ మై హ్యాండ్ ఆన్ మై నెక్. యేసు నామంలో నాకు ఈ నెక్ పెయిన్ తగ్గిపోను కాక, ఆమేన్. సో అట్లా మళ్ళీ రేపు మార్నింగ్ వరకు 6 వరకు నేను మోకరించను, ప్రేయర్ చేయను, అలా అవసరం లేదండి. ఎలాగైనా నువ్వు ప్రేయర్ చేయొచ్చు. ప్రేయర్ ఎప్పుడైనా కూడా వినపడుతుంది. ఎలాగైనా కూర్చొనైనా ప్రేయర్ చేయి, నిలబడైనా ప్రేయర్ చేయి, మోకరించైనా ప్రేయర్ చేయి, ఓపిక లేకపోతే పడుకోనైనా ప్రేయర్ చేయి, ట్రావెలింగ్ చేసుకుంటూ ప్రేయర్ చేయి, ఆ స్కూటీ డ్రైవింగ్ చేసుకుంటూ, లేకపోతే కార్ డ్రైవింగ్ చేసుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ వెళ్ళిపో. సో యూఆర్ కమ్యూనికేటింగ్, యూఆర్ టాకింగ్ టు గాడ్ ఫేస్ టు ఫేస్. సో ప్రేయర్ అనేది దేవుడితో మాట్లాడడం. సో చూద్దాము వాక్యం ద్వారా ఏం మాట్లాడుతారు. సో యాకోబు 5వ అధ్యాయము 13వ వచనం, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన గుర్తుపెట్టుకోండి, శ్రమలను తీసే శక్తి, పోరాటాలను తీసే శక్తి, యుద్ధాలను ఆపే శక్తి అండ్ గాలిని అలాగే పంచభూతాలను కూడా కంట్రోల్ చేసే శక్తి ప్రార్థనకు ఉంది. గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా శ్రమ సంభవించిన అతను ప్రార్థన చేయవలెను. చూసారా, మీకు శ్రమలు వస్తున్నాయా? చాలా మంది ప్రార్థన ఆపివేస్తారు. నేను చెప్తున్నానండి, మీకు శ్రమ ఎక్కువ అయితే ప్రార్థించడము ఎక్కువ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, బీపీ రిపోర్టు 100, 120 ఉండాల్సిన బీపీ 200 ఉంది. అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు, 100 mg టాబ్లెట్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ 200 కాస్త 300 కు పెరిగింది అనుకోండి, డాక్టర్ ఏం చేస్తాడు, 100 mg టాబ్లెట్ కాస్త 150 mg టాబ్లెట్ ఇస్తాడు. ఒకవేళ 300ది కాస్త 500కి పెరిగింది ఆ బీపీ, డాక్టర్ ఏం చేస్తాడు, 150ది కాస్త 200 కు మారుస్తాడు. సో అలాగే ఆ రోగాన్ని బట్టి ఆ డాక్టర్ ఎలాగైతే ఆ డోసుని పెంచుతాడో, ఆ టాబ్లెట్ డోసుని, ఆ మెడిసిన్ డోసుని పెంచుతాడో, అలాగే నీకు శ్రమలు, కష్టాలు, బాధలు ఎక్కువ అవుతున్నాయా, నీ ప్రార్థన డోసును కూడా అలాగే పెంచాలి. సో అర్థమవుతుందా అండి? సో ఎలా ఉంటుందంటే సేమ్ అదే అదే లాజిక్ అప్లై చేయండి ఇక్కడ కూడా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే
మన మన యొక్క రోగాన్ని బట్టి, బీపీని బట్టి, షుగర్ ని బట్టి, థైరాయిడ్ ని బట్టి ఒక డోస్ రాస్తాడు దేవుడు, డాక్టర్ ఎప్పుడైనా కూడా. ఆ డోస్ ఎలా వాడమంటాడు? పొద్దున వేసుకోండి, మధ్యాహ్నం వేసుకోండి, సాయంత్రం వేసుకోండి. ఎన్ని రోజులు వేసుకోవాలి? 3 నెలలు వేసుకోవాలని చెప్తాడు. సో 3 నెలల తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్తే చెక్ చేసి, అమ్మ నీ డోస్ తక్కువైంది, నీకు జబ్బు తక్కువగా ఉంది, 500 ఉండాల్సిన బీపీ 300కు వచ్చింది, అయితే నీ టాబ్లెట్ కూడా 200ది కాస్త 150కి తగ్గిస్తున్నా అని చెప్పేసి, ఇది ఇక 3 నెలలు వేయాల్సిన అవసరం లేదు, 1 నెలలో సరిపోతుంది అని అంటాడు. సో అలాగే నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని సమస్యలు ఉన్నాయి, దానిని అణిచివేయాలంటే నీ ప్రార్థనకు ఉంది. సో నువ్వు కూడా వాటిని అణిచేయాలంటే నీ ప్రార్థన డోస్ కూడా పెంచాలి. సో కంటిన్యూస్ గా 3 నెలలు ఏదైనా అంశం గురించి ప్రార్థిస్తున్నప్పుడు 3 నెలలు కంటిన్యూస్ గా చేయండి. 3 నెలలు అదే అంశం గురించి కంటిన్యూస్ గా చేయండి, హీల్ అవుతారు. ఇప్పుడు డాక్టర్ టాబ్లెట్ ఇస్తాడు, 3 నెలలు వాడాలమ్మా, ఈ బీపీ టాబ్లెట్ కావచ్చు, షుగర్ టాబ్లెట్ కావచ్చు, థైరాయిడ్ టాబ్లెట్ ఇదే డోస్ లో వాడాలి అని అంటాడు డాక్టర్. 3 నెలల్లో 1 నెల వాడలేదు, ఏమవుతుంది? రోగం తగ్గుతుందా అండి? 2 నెలలు వాడాలి, 3 రోగం తగ్గుతుందా? తగ్గదు. ఆ జబ్బు తగ్గుతుందా? తగ్గదు. ఆ డాక్టర్ ఏదైతే డోస్ చెప్పాడో, ఏదైతే ఆ పీరియడ్ చెప్పాడో ఆ పీరియడ్ వరకు వాడాలి. అలాగే నువ్వు ప్రార్థన చేసావు, 1 నెల ప్రార్థించావు, ఇంకో నెల ప్రార్థించలేదు, మళ్ళీ ఇంకో నెల ప్రార్థించావు. ఇలా ప్రార్థనలో బ్రేక్ వచ్చినా కూడా నీ శ్రమలు తగ్గిపోవు. ప్రార్థనలో బ్రేక్ రావద్దు. ఇప్పుడు మార్నింగ్ డోసు, మధ్యాహ్నం డోసు, ఈవినింగ్ డోసు ఎలాగైతే వాడమన్నాడో నువ్వు కూడా అలా ప్రార్థించుకోవాలి. మార్నింగ్ 1 గంట, మధ్యాహ్నం 1 గంట, ఈవినింగ్ 1 గంట అలా ప్రార్థించుకోవాలి. అప్పుడు నీకు తొందరగా విడుదల వస్తుంది. ఇంకా వీలైతే ఇంకా మిడ్ నైట్ ఉంటే మిడ్ నైట్, నువ్వు ఎంత ఎక్కువగా ప్రేయర్ చేస్తే అంత ఎక్కువగా రిజల్ట్ వస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రేయర్ అనేది ఒక బ్యాంకు. ఇప్పుడు నా దగ్గర ₹1 ఉంది, బ్యాంక్ లో వేసాను, మళ్ళీ ₹10 ఉంది, బ్యాంక్ లో వేసాను, ఒక ₹50 ఉంది, బ్యాంక్ లో వేసాను. నాకు అవసరం వచ్చినప్పుడు ఆ మనీని విత్ డ్రా చేసుకుంటాను. అలాగే ప్రేయర్ కూడా ఒక బ్యాంక్ లాంటిది. నువ్వు చేసే ప్రేయర్ ఏది కూడా నీ అకౌంట్ లోనే డిపాజిట్ అవుతుంది. నీ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు నీ ప్రేయరే నిన్ను కాపాడుతుంది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ డిపాజిటింగ్. నీకు అది కనపడకపోవచ్చు, కానీ నీ వెనకాల నీ ప్రేయర్ అనేది, లైఫ్ అనేది మెరుగుపడుతుంటా ఉంటది, నీకు ఆ డిపాజిట్ లాగా అవుతుంటా ఉంటది. కాబట్టి ప్రేయర్ లైఫ్ ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి. అది ఏదైనా కూడా ప్రార్థించండి కంటిన్యూస్ గా. ఏదైనా గుర్తు పెట్టుకోండి, పట్టుదలతో ప్రార్థించాలి, కంటిన్యూస్ గా ప్రార్థించాలి, రిపీటెడ్ గా ప్రార్థించాలి, వచ్చేదాకా ప్రార్థించాలి. సో నెవర్ గివ్ అప్ ఇన్ అవర్ ప్రేయర్స్. ప్రేయర్ లో ఎప్పుడు కూడా గివ్ అప్ ఉండకూడదండి. డోంట్ గివ్ అప్ ఇన్ ప్రేయర్స్. సో చెప్తున్నా కదా, ఇప్పుడు 3 నెలలు డాక్టర్ మెడిసిన్ వాడమని నీకు ఇచ్చాడు, 1 నెల వాడలేదు, రోగం తగ్గుతుందా? పెరుగుతుంది, ఇంకా పెరుగుతా ఉంటది, తగ్గనే తగ్గదు. సో అలాగే నువ్వు ప్రార్థించావు, 1 నెల నువ్వు జవాబు రాలేదు, మానేసావు, అది ఆ జవాబు రాకపోవడం మానేసావు, అది మళ్ళా జవాబు పొందుకుంటావా? పొందుకో. ప్రార్థన సమాధానాన్ని ఇస్తుందండి, సాక్ష్యాన్ని ఇస్తుంది, ఆ శ్రమను తీసేస్తుంది. అందుకే మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. సో చూసారా, ప్రార్థన చేయమంటున్నాడు. శ్రమలు వచ్చినా, పోరాటాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఒకటే గుర్తు పెట్టుకోండి, ఈ జీవిత పోరాటంలో శ్రమలు కామను, సో పోరాటాలు కామను. వాటన్నిటిని జయించే శక్తి మన ప్రార్థనకే ఉందండి. మనం ప్రార్థన చేయకుండా దేవుడు కూడా పని చేయలేడు. మనం ప్రార్థన చేయకుండా దేవుడు కూడా విడుదల కలిగించలేడు. మన ప్రార్థన వల్లనే దేవుడి యొక్క మూమెంట్ జరుగుతుందండి. దేవుడు మూమెంట్ చేయగలుగుతాడు. నువ్వు ప్రార్థన చేయకుండా ఉన్నంత వరకు నీ ప్రార్థన, నీ యొక్క సమస్యలు కూడా అలాగే ఆగిపోతాయి. ఎప్పుడైతే నువ్వు స్టార్టెడ్ ప్రేయింగ్, నువ్వు ఎప్పుడైతే ప్రార్థించడం మొదలు పెడతావో అప్పుడే నీకు ఈ మూమెంట్స్ జరుగుతుంటా ఉంటాయి. సో ఇవన్నీ కూడా తగ్గిపోతుంటా ఉంటాయి. అందుకే ప్రార్థన డోసుని పెంచుకోవాలి, ప్రార్థన డోసుని పెంచుకోవాలి. గంట కాదు, 2 గంటలు, 2 గంటలు కాదు, 3 గంటలు, అలా డోసును పెంచుకుంటూ పోతుంటా అంటే నీకు జవాబులు కూడా తొందరగా వస్తాయి. ఇగో ఒక దైవజనుడుగా నా ప్రార్థన మీకు కొంతవరకే పనిచేస్తుందండి. మళ్ళీ మీరు మీ ప్రార్థన, మీ విశ్వాసము మళ్ళీ పనిచేస్తుంది. అదే ఎండ్ ఆఫ్ ది డే పనిచేసేది. ఎందుకంటే మన లోపల ప్రార్థన జీవితం లేకపోతే అది ఎవరు కూడా ఏమీ చేయలేడు, దేవుడు కూడా ఏమి చేయలేడు. ప్రార్థన చేయకపోతే దేవుడు కూడా ఏమీ చేయలేడు. సో అదొక్కటి మాత్రం మనందరం గ్రహించాల్సిన విషయము. ఒకసారి నేను 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాను దేవుని నమ్ముకున్న కొత్తలో. అందరి ఒక 50 మంది యొక్క వాళ్ళ యొక్క అవసరాలను గురించి ప్రార్థిస్తున్నాను, డైరీలో రాసుకొని ప్రార్థిస్తున్నాను. అందులో కొందరు అన్యులు కూడా ఉన్నారు.
సో నేను ఒక్కొక్కరు ప్రతిరోజు కూడా వాళ్ళ గురించి 50 మంది గురించి మొర పెడుతున్నాను 40 రోజుల. కొంతమందికి సాక్ష్యాలు వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. సో వాళ్ళు ఎందుకు రావట్లేదు ప్రభు అన్నాను. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను కడుపు ఆకలి మంటతో ఉండి ప్రార్థన చేస్తున్నాను వాళ్ళు బాగుండాలని. అంటే ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తున్నాను 40 days వాళ్ళందరికీ బాగుండాలని, వాళ్ళ కష్టాలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ప్రార్థన చేసుకోకుండా వాళ్ళు బీర్లు తాగుకుంటా, బిర్యానీలు తినుకుంటా, మంచిగా వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ ఉంటున్నారు. నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు అన్నాడు, అలాంటి వాళ్ళ గురించి నువ్వు ప్రార్థించకు, నేను వినను. ఇటు వాళ్ళు ప్రార్థించాలి, నువ్వు ప్రార్థించాలి. వాళ్ళ విశ్వాసం పని చేయాలి, నీ ప్రార్థన పని చేయాలి. అప్పుడే నా కృప విస్తరిస్తుంది. సో అలా నువ్వు ఒక్కడివే ప్రార్థించి వాళ్ళు ప్రార్థించకుండా ఉన్నారంటే అది జవాబు రాదని చెప్పేశాడు. వాళ్ళ గురించి నువ్వు మొర పెట్టకు. సో వాళ్ళకు భయం లేదు, భక్తి లేదు, వాళ్ళ ప్రార్థన నుంచి బయటపడాలన్న ఇంటెన్షన్ వాళ్ళకు లేదు. సో అలాంటప్పుడు నీ ఒక్కడి ప్రార్థన కాదు, వాళ్ళ ప్రార్థన కూడా తోడుగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు పొగరు వచ్చేస్తుంది, గర్వం వచ్చేస్తుంది, అహంకారం వచ్చేస్తుంది. ఆ మనిషి నలగొట్టబడి చితగొట్టబడ్డ తర్వాత వచ్చే ఆశీర్వాదాన్ని కాపాడుకుంటాడు. సో అందుకే దేవుడు అందరూ ప్రార్థించాలి. ఇప్పుడు నా ప్రార్థన మీకు ఎలా సహాయం చేస్తా అంటే, ఒక వేణీళ్లకు చన్నీళ్ళ తోడు, ఒక కుడి చేతికి ఎడమ చేతి తోడు ఎలాగైతే ఉంటుందో, 2 చేతులు కలిస్తే చప్పట్లు ఎలాగుంటుందో అలాగే ఉంటుందండి. సో అలాగే ఎండ్ ఆఫ్ ది డే మీరు కూడా ప్రార్థనలో ఎదగాలి. సో మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలను. నీ ప్రార్థనకు జవాబు వచ్చిందా, అయితే నువ్వు వర్షిప్ చేయి, గాడ్ కి వర్షిప్ చేయి, హ్యాపీగా ఫీల్ కా అని అంటున్నాడు. సో ఇప్పటి నుంచి ప్రేయర్ ని ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ లాగా తీసుకోండి. ఇది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. మన ఉచ్ఛ్వాస నిశ్వాస ఎలాగైతే తీసుకుంటున్నామో అలాగే మనము ప్రేయర్ కూడా అలాగే చేస్తూ ఉండాలి, కంటిన్యూట్ గా చేస్తూనే ఉండాలి, రిపీటెడ్ గా చేస్తుండాలి. నా నోటి నిండా ప్రేయరే ఉంటుందండి. మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు దేనో ఒక అంశం గురించి ప్రార్థిస్తూనే ఉంటా, ఆ టంగ్స్ లో మాట్లాడుతూనే ఉంటా. అండ్ ప్రేయర్ వస్తూనే ఉంటది. అసలు బయటికి వెళ్ళిన ప్రేయరే, వస్తున్న ప్రేయరే, మెట్లెక్కిన ప్రేయరే, దిగిన ప్రేయరే. సో అట్లా చిన్న చిన్న వాటికి కూడా ప్రేయర్ చేసుకుంటూ ఉంటా, లోపల మనసులో మెడిటేట్ చేస్తుంటా. లేదా ఏదైనా మధ్యరాత్రి మేల్కొచ్చిన ప్రేయరే. సో ప్రేయర్ అట్లా కంటిన్యూస్ గా ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ పెట్టుకోండి. ఈ టైంకే ఆ టైంకే అని కాదు, చేయాలి. తలుపులో వెళ్ళి రూమ్ లో గది వేసుకొని కూర్చొని కాసేపు ప్రేయర్ చేసుకోండి. రహస్యంగా ఒక 2 గంటలు 1 గంట 1 అవర్ ప్రేయర్ చేసుకోండి. దాని తర్వాత టైం అంతా ఎందుకు, దేవుడు 24 hours ఇచ్చాడు కదా. సో నడుచుకుంటూ ప్రేయర్ చేయి. అంటే నీ ప్రేయరే నీ జీవితం అయిపోవాలి, నీ జీవితమే ప్రార్థన అయిపోవాలి. సో అప్పుడు నువ్వు దేవుడితో ఎవ్రీ సెకండ్ కనెక్ట్ గా ఉన్నట్టు ఆ లైఫ్ ని మనము అలవాటు చేసుకోవాలి. సో మీలో ఎవడైనా రోగి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలేను. సో రోగం ఉన్నప్పుడు సంఘం పెద్దవ దగ్గరికి వెళ్ళాలి. అంటే ఫస్ట్ నువ్వు హాస్పిటల్ కి కాదు, ఒక దైవజనుడు ఉంటే ఆ దైవజనుడితో ప్రార్థన చేసుకోవాలి. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. సో రోగి అయి ఉన్నాడా, ప్రార్థన చేసుకో. శ్రమలు ఉన్నాయా, ప్రార్థన చేసుకో. ఫస్ట్ ఏదైనా జబ్బు వచ్చిందా, రోగం వచ్చిందా, ఫస్ట్ ప్రే ఫర్ ఇట్, దెన్ స్టార్ట్ యూజింగ్ మెడిసిన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ క్యూర్. సో నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన. చూసారా అండి, ప్రార్థనలో ఏది ఉండాలి, విశ్వాసం ఉండాలి. మనం గాలికో ధూళికో గోడకో ఫ్యాన్కో ప్రేయర్ చేయట్లేదు, పరలోకంలో ఉన్న మన తండ్రికి ప్రేయర్ చేస్తున్నాము. అందుకే నీ ప్రేయర్ ని నువ్వు అండర్ ఎస్టిమేట్ చేయకు. అది ఏ చిన్న ప్రేయర్ అయినా కూడా. నాకు చాలా జవాబులు వచ్చాయండి, ఒక్క సెకండ్ ప్రేయర్ కూడా నాకు చాలా జవాబులు వచ్చాయి. యేసు నామంలో నాకు ఇది తగ్గిపోనుగా కనగానే తగ్గిపోయింది ఇన్స్టెంట్ గా. యేసు నామంలో స్వస్థత పొందుకున్నాను పొందుకున్నాను. సో ఇట్లా మనం మెడిటేట్ చేస్తున్నట్టుగా ప్రేయర్ కూడా ఇట్లా రిలీజ్ చేయాలి. ప్రేయర్ ని ఎప్పుడైనా పలుకుతూ ఉండాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థతపరచును, ప్రభు అతన్ని లేపును. చూసారా, ప్రార్థన చేయడం వరకే మన పని చేయడం ఎవరి పని, ప్రభు పని. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన వరకే మన చేతిలో ఉంటదమ్మా. తర్వాత జవాబు ఇవ్వడమా ఇవ్వకపోవడమా, స్వస్థత పడదమా స్వస్థత పడకపోవడమా, అది అనేది దేవుడి చేతిలో ఉంది. లేకపోతే జవాబు లేటుగా ఇవ్వడమా దేవుడి చేతిలో ఉంది. సో ప్రార్థన వరకే మన పని అండి. సో పని చేయడం మాత్రం దేవుడి పని. ఇక్కడ అదే అన్నాడు, విశ్వాస సహితమైన ప్రార్థన. ప్రార్థనలు ఏముండాలి, విశ్వాసం ఉండాలి. తప్పకుండా హీలింగ్ వస్తుంది, తప్పకుండా డెలివరెన్స్ వస్తుంది. ఆ రోగిని స్వస్థత పరచును, ప్రభు అతన్ని లేపును. సో చూసారా, నేను కాదు హీలింగ్ చేసేది, దేవుడు హీలింగ్ చేస్తాడు. మనము కాదు హీలర్, గాడ్ ఈస్ ద హీలర్. మనం కాదు డెలివరర్, గాడ్ ఈస్ ద డెలివరర్. వీఆర్ నాట్ అ రిడీమర్, సో గాడ్ ఈస్ ద రిడీమర్.
వీఆర్ నాట్ అ బ్లెస్సర్, గాడ్ ఈస్ ద బ్లెస్సర్. సో దేవుడు లేపుతాడు, దేవుడే చేసుకుంటాడు. సో ఇక్కడ ప్రార్థిస్తుండగానే ప్రభు వెళ్ళి పని చేస్తుంటా అంటాడు. ప్రార్థిస్తుండగానే అందుకే ఏకీభవించాలి, రిసీవ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆత్మ ప్రేరేపణ ప్రార్థిస్తున్నప్పుడు మీరు అటు ఇటు చూసారనుకోండి, ఇంట్రెస్ట్ లేదు, కాన్సన్ట్రేషన్ లేదు, లేకపోతే ఫోకస్ లేదు, ఏకీభవించట్లేదు, అమీన్ అనట్లేదు, రిసీవ్డ్ అని అనట్లేదు. సో అప్పుడు ఆ ప్రార్థనకు జవాబు రాదు. ఎందుకంటే నీ ఇంట్రెస్ట్ లెవెల్ కూడా చూస్తాడు ప్రార్థించేటప్పుడు. నువ్వు ఎంతగా ఏకీభవిస్తున్నావు, ఎంతగా ఇన్వాల్వ్ అవుతున్నావు, ఎంతగా నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావు, ఎంతగా నువ్వు ఏంటిది మనసు మీదకి తీసుకుంటున్నావు, ప్రార్థనను బిలీవ్ చేస్తున్నావు, విశ్వసిస్తున్నావు. విశ్వసించాలండి. నేను చేసే ప్రార్థన, మీ అందరి గురించి చేసే ప్రార్థన మీరు విశ్వసించాలి, నమ్మాలి. అప్పుడు అదన్నీ కూడా నెరవేరుతాయి. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు, ఎవడైనా రోగి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలుపవలెను, అంటే కాపరి దగ్గరికి. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. సో హీలింగ్ గురించి ప్రార్థించిన, డెలివరెన్స్ గురించి ప్రార్థించిన, ప్రాస్పరిటీ గురించి ప్రార్థించిన, మీరేం చేయాలి, వాటిని నమ్మాలి, విశ్వసించాలి, రిసీవ్ చేసుకోవాలి. అతడు పాపములు చేసినాడు అయితే పాప క్షమాపణ నొందును. చూసారా, ప్రేయర్ కి పాపాలను క్షమించే శక్తి ప్రేయర్ కు ఉందండి. అండ్ రోగులను స్వస్థతపరిచే శక్తి ప్రేయర్ కు ఉంది. శ్రమలను తీసేసే శక్తి ప్రార్థనకు ఉంది. సో ఇది ఏంలా ప్రార్థించాలి, విశ్వాసంతో ప్రార్థించినప్పుడు. అందుకే నీ ప్రేయర్ ని నువ్వు అండర్ ఎస్టిమేట్ చేయకు. ఎస్పెషల్లీ నేను ప్రేయర్ చేసినప్పుడు మీరు నమ్మండి, రిసీవ్ చేసుకోండి, తప్పకుండా జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. సో ఏదో బ్రదర్ ప్రేయర్ చేసుకుంటున్నాడు అలా ఉండకండి. సో మీ గురించి ప్రేయర్ చేసినప్పుడు ఇండివిజువల్ గా ప్రతి ప్రేయర్ కూడా వృధా కావద్దమ్మా. నా ఇంటెన్షన్ 100% రిజల్ట్. నేను 100 మందికి ప్రార్థిస్తే 100 మంది స్వస్థత పొందాలి, అది ఇన్స్టెంట్ గా అయిపోవాలి. 100 మందికి ప్రేయర్ చేస్తే 100 మందికి జాబులు రావాలి. సో ఒక్కడు కూడా ఎగ్జామ్షన్ గా ఉండదు. సో అలా రావాలంటే మీ విశ్వాసము, నా ప్రార్థన, దేవుడి యొక్క కృప, ఈ మూడు కలిస్తేనే ఒక సాక్ష్యం, ఒక అద్భుతము వస్తుంటా ఉంటది. కాబట్టి విశ్వాసం ఉండాలి ప్రార్థన చేసేటప్పుడు. ఆ ప్రార్థన చేసిన తర్వాత మనకు పాపముల నుంచి విమోచన వస్తుంది, పాప క్షమాపణ ప్రార్థన వల్ల వస్తుంది, రోగము స్వస్థత పరుస్తుంది, విడుదల కలుగుతాం. మీ పాపాలను ఒకటితో ఒకడు ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకడు ప్రార్థన చేయండి. సో ఎప్పుడైనా కూడా ప్రార్థనలో సెల్ఫిష్ ఉండదమ్మా. మనం రోగుల గురించి ప్రార్థించాలి. నీ పర్సనల్ ప్రేయర్ లో నీ యొక్క ఇరుగు వారి గురించి, నీ పొరుగు వారి గురించి, ఎస్పెషల్లీ మీరు వెళ్తున్న సంఘం గురించి ప్రార్థించాలి. ఆ సంఘ కాపరి గురించి, మీకు ఎవరైతే వాక్యం బోధిస్తున్నారో, ఎవరైతే మీ గురించి ప్రార్థన చేస్తున్నారో, అండ్ ఎవరైతే మీరు ఏ సంఘానికి అయితే వెళ్తున్నారో వాళ్ళ గురించి మీరు తప్పకుండా ప్రార్థించాలి. అది మీ బాధ్యత. సో నా బాధ్యత, నా సంఘం గురించి, నా సంఘ సభ్యుల గురించి తప్పకుండా ప్రార్థించాలి, అది నా బాధ్యత. సో ఇలా ఒకరికొకరు ప్రార్థించుకోవాలి ఎప్పుడైనా కూడా. సో మీ పర్సనల్ ప్రేయర్ లో మీరు వెళ్తున్న దైవజనుని మాత్రం కంపల్సరీ జ్ఞాపకం చేసుకోవాలి. మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయండి. మనము ఒక ప్రార్థన ఎప్పుడైనా లిమిట్ గా పెట్టుకోవద్దు. నేను నా పిల్లల గురించి, నా మనవళ్ళు, నా మనవరాల గురించి ఇలా కాదు, ఈ లిమిటేషన్ లో బ్రతకద్దు. ప్రేయర్ అనేది అన్లిమిటెడ్. ప్రేయర్ అనేది బ్రేక్ త్రూ, అంటే ఒక లిమిట్ లేనిది, ఒక సరిహద్దు లేనిది ప్రేయర్. సో మనము రాష్ట్రాల గురించి ప్రార్థించవచ్చు, రైతుల గురించి ప్రార్థించవచ్చు, వరదలు ఆగిపోవాలని ప్రార్థించవచ్చు, శ్రమలు, పోరాటాల, కరువు రాకుండా ఉండాలని ప్రార్థించవచ్చు, దేశాల గురించి, విదేశాల గురించి ప్రార్థించవచ్చు. నీ ఇంటి పక్కన వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నదంటే వాళ్ళ గురించి ప్రార్థించవచ్చు. నీ పర్సనల్ ప్రేయర్ లో అన్నింటినీ గ్యాప్, ఇంకా మారు మనసు పొందుకోలేని వాళ్ళకు మారు మనసు పొందుకోవాలి. సెల్ఫిష్ ప్రేయర్ డజంట్ వర్కౌట్. ఓన్లీ నేను నా గురించి మాత్రమే ప్రార్థిస్తానంటే అది వర్కౌట్ కదమ్మా. 10 మంది గురించి మనం ప్రార్థించాలి, 10 మంది బాగుండాలని ప్రార్థించాలి, మన దేశం గురించి ప్రార్థించాలి, మన దేశ ప్రజల గురించి ప్రార్థించాలి, మన రాష్ట్రం గురించి, మన రాష్ట్ర ప్రజల గురించి, మన పాడి పంటల గురించి, రోగుల గురించి, అండ్ అలాగే ఆర్మీ గురించి, వీళ్ళందరి గురించి ప్రార్థించాలి. మరి ముఖ్యంగా దేవుడి చిత్తం గురించి ప్రార్థించాలి. పరలోకమందు దేవుడి చిత్తం ఎలాగైతే నెరవేరుతుందో భూలోకమందు కూడా నెరవేరాలని ప్రార్థించాలి. సో అందరి మారు మనస్సు పొందుకోవాలని ప్రార్థించాలి. సో నీతిమంతుని విజ్ఞాపన. సో చూసారా, ప్రార్థనకు జవాబు రావాలంటే ఇంతకుముందు విశ్వాసం అని చెప్పాడు, ఇప్పుడు ఏమంటున్నాడు, నీతి అంటున్నాడు. ఇప్పుడు నేను ప్రేయర్ చేస్తాను, సో బయట ప్రేయర్ తర్వాత నాకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నాను, అవినీతిగా బ్రతుకుతున్నాను, దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వడండి. నేను ఎంత నీతిగా ఉంటే, నేను ఎంత నియతిగా ఉంటే, ఎంత నిజాయితీగా ఉంటే, అంత పరిశుద్ధంగా ఉంటే అంత తొందరగా ప్రార్థనకు జవాబు వస్తుంది. అందుకే నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమునదై బహు బలము గలదై ఉండును. చూసారా, ప్రార్థనలో శక్తి రావాలంటే మన లోపల నీతి ఉండాలి. మన లోపల నీతి లేదు, నిజాయితీ లేదు,
కానీ ప్రార్థనకు జవాబు రమ్మంటే ఎందుకు వస్తుంది? రాదు. ప్రార్థనలో బలం ఉంటుందండి, ప్రార్థనలో శక్తి ఉంటుంది. శక్తివంతమైన ప్రార్థన, బలవంతమైన ప్రార్థన. సో బలమైన ప్రార్థన అది ఎప్పుడు వస్తుందంటే నీతిమంతుని విజ్ఞాపన, నీతిమంతుని నోటి నుంచి వచ్చే ప్రార్థన. ఏ నోటి నుంచి వస్తుందో కూడా చూస్తాడు దేవుడు. సో డే అంతా కూడా నేను అన్యాయం చేసి, అక్రమం చేసి, మోసం చేసి ఇక్కడ కూర్చొని ప్రార్థన చేశాను అనుకోండి, నో, ఐ విల్ నాట్ గెట్ ఎనీ ఆన్సర్ ఫర్ మై ప్రేయర్స్. సో ఎప్పుడు నా ప్రార్థనకు జవాబు వస్తుంది అంటే నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా ఉన్న ప్రార్థన దేవుడి చెవులోకి వెళ్తాయి. అలాంటి నోటి నుంచి వచ్చే ప్రార్థన బహుబలము గలదైనది. అందుకే దైవజనులు ఇవన్నీ నలగొట్టుకుంటారండి, శరీరాన్ని నలగొట్టుకుంటారు. అందుకే దైవజనులు ప్రార్థిస్తుండగానే ఇమ్మీడియట్ గా ఇన్స్టెంట్ హీల్ అవుతుంది, ఇన్స్టెంట్ గా డెలివరెన్స్ అవుతుంది, ఇన్స్టెంట్ గా ఆన్సర్ వస్తుంటా ఉంటది. ఎందుకు? వాళ్ళంతా ప్యూర్ గా ఉంటారు. సో నువ్వు ప్రార్థించేటప్పుడు ఏ నోరో చూస్తాడు, ఏ హృదయమో చూస్తాడు. ఇప్పుడు నా హృదయం నిండా కోపము, ద్వేషము, పగతో నింపుకున్నాను. ఆ కోపము, పగ, ద్వేషంతో నిండుకున్న హృదయం నుంచి వస్తున్న ప్రార్థన దేవుడి దాకా వెళ్ళదండి. ఒకవేళ ఫర్గివ్నెస్ హార్ట్ తోటి, ఆ కృతజ్ఞత కలిగిన హృదయంతో, క్షమించగలిగిన హృదయంతో నేను ప్రార్థన చేసుకున్నాను అనుకోండి, అప్పుడు దేవుడి దగ్గరికి ఆ ప్రార్థన వెళ్తుంది. అందుకే నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమునదై బహుబలము గలదై ఉండును. చూసారా, పవర్ ఉంటుంది. నీతిమంతుడు చేసే ప్రార్థనలో పవర్ ఉంటుంది. నీ ప్రార్థనలో కూడా పవర్ రావాలి, నీ ప్రార్థనలో కూడా శక్తి రావాలి, నువ్వు ప్రార్థిస్తే కూడా జవాబులు రావాలంటే ఈ నీతి అనే ఆ వరం ఉండాలి, నీతి అనే ఫలం ఉండాలి. అప్పుడు ఇంకా బహుబలంగా మనకు ప్రార్థనలోకి జవాబులు వస్తాయి. అందుకే నీ ప్రార్థనించే ముందు ఫస్ట్ నీ లోపాల గురించి ప్రార్థించాలి. అయ్యా, నా నడినెత్తి నుంచి అరి కాళ్ళ వరకు క్షమించలేని గుణం ఉన్నా, నా నడినెత్తి నుంచి అరి కాళ్ళ వరకు ఎలాంటి బలహీనతలున్నా, ఎలాంటి కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము, అసూయ, గర్వమున్న తీసివే ప్రభు అని వీటి గురించి ప్రార్థించిన తర్వాత నువ్వు అడిగే అంశాల గురించి ప్రార్థించండి. ఏమన్నా తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలున్న తీసివే ప్రభు అని అడిగిన తర్వాత నీ అంశాల గురించి ప్రార్థించండి. అప్పుడు తొందరగా జవాబులు వస్తాయి. సో అర్థమవుతుందా అండి? సో ప్రార్థనకు జవాబు రాకపోతే మనం దేవుణ్ణి ఎప్పుడైనా అడగాలి, అయ్యా నేను ఎందుకు ఈ ప్రార్థనకు జవాబు పొందుకోలేకపోతున్నాను. సో దేవుడు నాకు చెప్పేవాడు, ఇంకా కొంతమందిని క్షమించట్లేదు, ఇంకా నువ్వు ఈ విషయంలో తగ్గాలి, ఇంకా నువ్వు ఇంకా డౌన్ టు ఎర్త్ నేచర్ తెచ్చుకోవాలి, సో ఇంకా నువ్వు ప్యూరిఫై కావాలి, ఇంకా నువ్వు వాక్యం లేదు కానీ ఇంకా నువ్వు వాక్యాన్ని చదువుకోవాలి. సో ఇలా దేవుడు చెప్పేవాడు. సో చెప్పుకున్న కొద్దీ అలా కండిషన్స్ పెట్టేవాడు దేవుడు. ఇది ఫుల్ఫిల్ చేయి, నీకు ఇది వస్తుంది, ఇంకా నువ్వు చితగొట్టుకోవాలి, ఇంకా నువ్వు నలగొట్టుకోవాలి, ఇంకా ఫాస్టింగ్ ప్రేయర్స్ చేయాలి అన్నప్పుడు దేవుడు ఇలా బయలుపరిచినప్పుడు సో అలా బ్రేక్ త్రూ వచ్చేది. సో అలాగే నీ జీవితంలో కూడా ఏదైనా పని జరగకపోతే, అయ్యా నాకెందుకు ఇది పొందుకోలేకపోతున్నాను, నేనెందుకు పొందుకోలేకపోతున్నాను, నువ్వెందుకు ఇవ్వట్లేదని అడగకండి. ఇది రాంగ్ క్వశ్చన్. నేనెందుకు తీసుకోలేకపోతున్నాను, నేనెందుకు ఈ స్వస్థత పొందుకోలేకపోతున్నాను, నేనెందుకు ఇంకా ఈ వీసా, నేనెందుకు ఇంకా ఈ జాబు, నేనెందుకు ఇంకా ఈ కుటుంబాన్ని కట్టలేకపోతున్నాను, నాలో ఉన్న లోపం ఏంటి ప్రభు అన్నప్పుడు ప్రభు లోపాన్ని బయలుపరుస్తాడు. ఆ లోపాన్ని తీసేసుకున్న తర్వాత అప్పుడు నీ ప్రార్థన జప్పని ఆన్సర్ వస్తుంది, పవర్ఫుల్ గా వెళ్ళి నీకు శక్తిని ఇన్స్టెంట్ గా ఆన్సర్ వస్తుంది. అందుకే నీతిమంతుని విజ్ఞాపన, ఇదొకటి అండర్లైన్ చేసుకోండి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమున్నదై మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాడు నీతిమంతుడు ఎప్పుడైనా కూడా. ఇప్పుడు చూడండి, నేను ఎలా ప్రార్థిస్తానంటే, ఇప్పుడు మీరు ఏమైనా ప్రాబ్లం చెప్పారనుకోండి, ఐ విల్ టేక్ దట్ పెయిన్, నేను ఇది నా ప్రాబ్లం అన్నట్టుగా తీసుకొని ప్రార్థిస్తాను. ఓకేనా? మీ పిల్లలకి ఏమైనా జబ్బు వచ్చింది అనుకోండి, నా పిల్లలకు జబ్బు వస్తే ఎలాగైతే ప్రార్థిస్తానో అలాగే ప్రార్థిస్తాను. ఒకవేళ మీకు కడుపు నొప్పి ఉంది, నాకు కడుపు నొప్పి వస్తే ఏ పెయిన్ తోటైతే తీసుకొని ప్రార్థిస్తానో అలా రిసీవ్ చేసుకొని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. సో అర్థమవుతుందండి, మీరు కూడా గమనించి ఉండొచ్చు. సో ఏదో నోటితో చేయాలని కాదు, ఐ టేక్ దట్ పెయిన్, ఆ పెయిన్ ని, ఆ ప్రెషర్ ని, ఆ యొక్క వెయిట్ అంటారు కదా. ఇప్పుడు మీకు బాధ ఉంది, సో ఆర్థిక సమస్య ఉంది, అది చాలా బాధ పెడుతుంటది. ఆ పెయిన్ ని నేను తీసుకొని ప్రేయర్ చేస్తాను, మీ పెయిన్ ని నేను ఫీల్ అయి ప్రేయర్ చేస్తాను. మీకు ఒకవేళ నెక్ పెయిన్ ఉంది, ఐ విల్ టేక్ దట్ పెయిన్, అంటే నేను కూడా అలా ఫీల్ అవుతాను, ఇట్స్ మై నెక్ పెయిన్ అన్నట్టుగా ఫీల్ అయి ప్రార్థిస్తాను. సో మీకు నొప్పి వస్తే ఎలాగైతే బాధపడతారో నేను ఆ బాధను తీసుకొని ప్రేర్ చేస్తాను మీకు. అందుకే దిస్ ఈజ్ మై పెయిన్ అన్నట్టుగా ప్రార్థిస్తాను. అందుకే ఇన్స్టెంట్ గా జవాబులు వచ్చాయి. మనపూర్వకంగా, మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. ఎప్పుడైనా కూడా ఎవరైనా ఒక సమస్య చెప్పారంటే ఆ సమస్యను దిస్ ఈజ్ మై ప్రాబ్లం అన్నట్టుగా ప్రేర్ చేస్తాను. అందుకే ఇన్స్టెంట్ గా ఆన్సర్స్ వస్తాయి. ఎప్పుడు ప్రేర్ చేసినా అలాగే ప్రేర్ చేయాలి. సో పోనీలే చేద్దాం, ఒక మాట, నోటి మాటతో చేద్దాం అట్లా కాదు.
I received that pain, I received that pressure, I received that stress, and then I will pray. It's my pressure, my stress అన్నట్టుగా ప్రే చేస్తాను, అప్పుడు అది సమాధానం వస్తుంది. సో అలా ఉంటుంది అన్నట్టు. దట్ ఈస్ గాడ్ టీచ్ మీ. సో అలాగే నేను ఆపరేట్ చేస్తాను గిఫ్ట్ ఆఫ్ ప్రేయర్. అందుకే ఏ గిఫ్ట్ ని ఎలా ఆపరేట్ చేయాలనేది కూడా విజ్డమ్. సో నాకు దేవుడు ఫస్ట్ ఇచ్చినప్పుడు ఇతరుల గురించి ఫస్ట్ నేను రక్షించబడగానే దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇతరుల గురించి ప్రార్థించడం. వెళ్ళి ప్రేర్ చేస్తుండగానే ఇన్స్టెంట్ గా ఆన్సర్స్ వచ్చేవి, ఇన్స్టెంట్ గా డెలివరెన్సెస్ వచ్చేవి ప్రేర్ చేస్తుండగానే. అది దేవుడు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్, ఇతరుల గురించి ప్రార్థించడం. సో అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నది, కొన్ని వేల సాక్ష్యాలు వచ్చాయి. సో అలా ప్రెషర్ బలంగా శక్తివంతంగా ప్రార్థించాలి, ఎప్పుడైనా కూడా మనపూర్వకంగా ప్రార్థించాలి. సో మనం ప్రార్థించేది దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే నీతి అనేది ఉండాలి, చాలా ముఖ్యము. సో ఇవన్నీ కూడా దేవుడు నేర్పిస్తాడు. ఈ ప్రేయర్ లైఫ్ కూడా ఒక 10 సిరీస్ ఏమో ఉన్నాయమ్మా. ఇది అయిపోయే లోపు మన ప్రేయర్ లైఫ్ మొత్తం మారిపోవాలి. సో ఫస్ట్ మన లోపాల గురించి మార్చాలి. నేను కంటిన్యూస్ గా ఒక 1 year మొత్తము ఏది అడగలేదు, నా లోపాలు తీసే ప్రభు అని అడగడం జరిగింది. పరిశుద్ధాత్మ ప్రేరేపంతో ఆ కోపాన్ని తీసే, ద్వేషాన్ని తీసే, ఈ లోకాన్ని నా లోపల నుంచి తీసే, ద్వేషాన్ని అలా ప్రేరేపించేవాడు హోలీ స్పిరిట్ గాడు. ఈ లోపల నుంచి లోకము బయటికి వెళ్ళాలి. ఈ లోపల నుంచి లోకాశలు, నేత్రాశ, జీవకుడంబము, ఈ లోకంతో నిండుకున్నది అన్యజనుడుగా ఉన్నప్పుడు. సో అదంతా బయటికి వెళ్ళాలి, కక్కాలి, వామిటింగ్ చేయాలి. సో అప్పుడు దేవుడి యొక్క స్పిరిట్ మన లోపలికి వస్తుంది. దేవుడి యొక్క పాత తిత్తులో కొత్త ద్రాక్ష రసాన్ని పోయలేము, అలాగే ఈ పాత శరీరంలో కొత్త ఆత్మలతో నింపలేము, ఆ కొత్త తలంపులతో నింపలేము. సో అందుకే యు నీడ్ టు ప్రే ఫర్ యువర్ వీక్నెసెస్ ఫస్ట్. ఇనిక్విటీస్, నీ లోపాల గురించి, నీ వీక్నెసెస్ గురించి ఫస్ట్ ప్రే చేసుకో. ఉంటాయి, అందరి లోపల ఉంటాయి. గర్వం అనేది ప్రతి శరీరంలో ఉంటది, అహంకారం ఉంటది, ప్రతి శరీరంలో స్వార్థం ఉంటది, ప్రతి శరీరంలో కోపము, ద్వేషము, పగ, క్షమించలేని గుణం ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నిటి నుంచి మనం డెలివరెన్స్ పొందుకోవాలి, వీటి గురించి ప్రార్థించుకోవాలి, ఎక్కువ మన లోపాల గురించి ప్రార్థించుకోవాలి. ఎందుకంటే నీ ప్రార్థనకు జవాబు రావాలంటే నీ లోపాలు ఉండకూడదు. ఆ లోపాలు తీసేసిన తర్వాతనే, మన పాపాలు క్షమించబడ్డ తర్వాతనే నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. కాబట్టి నీ లోపాల గురించి ప్రార్థించుకో, నీ పాప క్షమాపణ గురించి ప్రార్థించుకో, అండ్ దేవుడిచ్చిన జీవితం గురించి థ్యాంక్స్ ప్రేయర్ చేసుకో. దెన్ యూ కెన్ ఆస్క్ గాడ్. ఫస్ట్ చెప్తున్నానండి, మన లోపాలు, మన తప్పులు, మన పొరపాట్లు, మన దోషాలు, మన పాపాలు అన్నిటి గురించి ప్రేర్ చేసుకోవాలి ఫస్ట్. సెకండ్ది, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు అన్నిటికీ థ్యాంక్స్ చెప్పండి. తర్వాత కొత్త వాటి గురించి అడగండి. సో నీతిమంతుని బహుబలమైన గలదమై ఉండును. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు. చూసారా, ప్రార్థన ఎలా చేయాలి? ఆసక్తితో చేయాలి, ఇంట్రెస్ట్ తో చేయాలి, పట్టుదలతో చేయాలి, ఒక బలంగా చేయాలి, శక్తివంతంగా చేయాలి. ఏదో నామకే వాస్తు, ఈ రోజు ఒక అర్ధగంట టైం ఉంది, కుక్కర్ పెడతా, కొంతమంది అలాగే కుక్కర్ పెడతా, 3 విజిల్ వచ్చేలోపు నా ప్రేయర్ లైఫ్ అయిపోవాలి, నా ప్రేయర్ అయిపోవాలి, అది ఆసక్తి ఉండదు. లేకపోతే బయట డెలివరీ బాయ్ వచ్చేలోపు ఈ ఒక 2 నిమిషాలు ప్రేయర్ చేసుకోవాలి, అట్లా కాదు. ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్, ఆసక్తి, శ్రద్ధ. మనం ఏ పని చేసినా శ్రద్ధ. ఆఫీస్ పని చేసినా, ఇంటి పని చేసినా, ఇప్పుడు మనం వంట వండుతున్నాం అనుకోండి, ఏదో ఎట్లా పడితే వండితే తినగలుగుతామండి? తినలేము కదా. శ్రద్ధతో చేయాలి వంట కూడా. కొంతమంది అమ్మ ఈరోజు పూట ఏదో గడతలే, ఏదో ఒకటి ఉప్పేసి, కారం వేసి, ఏదో పసుపు వేసి, ఏదో వేసి వండుదాము అని అనుకుంటారు. అట్లా అది రుచిగా ఉంటదండి? రుచి కాదు. ఈరోజు ఎలాగైనా నేను మంచి వంట వండాలి, మంచిగా టేస్టీగా వండాలి, మంచి ఉప్పు కారం వేసి, మంచిగా మసాలా పట్టించి, మంచి రుచికరమైన భోజనం చేయాలి అన్నప్పుడు, మంచి రుచికరమైన ఆ భోజనాన్ని ప్రిపేర్ చేయాలని శ్రద్ధతో చేసినప్పుడే అది మంచి వంట అవుతుందండి. ఏదో గడవాలి కదా, ఏదో ఒక పూట వేయాలి కానీ వేస్తారు, మంచి వంట కిందికి రాదు, టేస్టీగా ఉండదు ఆ ఫుడ్. అలాగే ఏ పని చేసినా కూడా ఏదో ఆఫీస్ పని చేయాలని కాదు, లేదు, దోషం లేకుండా చేయాలి, తప్పులు లేకుండా చేయాలి. ఏదో చదవాలని చదవడం కాదు, ఏదో మాట్లాడడం కాదు. ఏ పని చేసినా ఆసక్తితో, శ్రద్ధతో చేయాలి. అది కాదు, పంచేంద్రియాలు ఏకమయ్యాలి. మనస్సు, ఆలోచన, కళ్ళు, శరీరము, నోరు, ఇవన్నీ కూడా లగ్నం అయిపోవాలి, ఒక దగ్గరికి లగ్నం అయిపోవాలి. ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షింపలేదు. చూసారండి, ఏలియా ప్రార్థనకున్న శక్తి, వర్షాన్ని ఆపే శక్తి, వర్షాన్ని ఆపగలిగే శక్తి ఏలియాకు ఉంది. సో అలాంటి శక్తి మనకు కూడా ఉంటుందండి.
సో సామర్థ్యం మీ శరీరంలో కూడా సామర్థ్యం ఉంది. మీరు ప్రార్థిస్తే కూడా జవాబులు వస్తాయి, మీరు ప్రార్థిస్తే కూడా అద్భుతాలు జరుగుతాయి. నమ్మండి, నమ్మి ప్రార్థించండి, విశ్వసించండి. ఒకటి గుర్తు పెట్టుకోండి, మనం ఒక 10 మందికి ప్రార్థించాలంటే మనం ఒక 3-4 గంటలు ప్రేయర్ లో గడిపిన తర్వాతనే ఇతరుల గురించి ప్రార్థించండి. ఇప్పుడు మీరు నాకు ఒక 100 రూపాయలు ఇవ్వాలంటే మీ దగ్గర ఒక 1000 రూపాయలు ఉండాలి. సో ఇప్పుడు నేను మీకు ఒక 100 రూపాయలు ఇవ్వాలంటే నా దగ్గర ఒక 1000 రూపాయలు ఉండాలి. ఉంటేనే నేను ఒక 100 రూపాయలు ఇవ్వగలుగుతాను. అలాగే ప్రార్థన కూడా మనం ఇతరులకు చేయాలంటే మనము ప్రేయర్ఫుల్ గా లేకుండా ఇతరులకు మాత్రం ప్రార్థన చేయకండి. చాలా డ్యామేజ్ అవుతుంది, చాలా ఇబ్బందులు పాలవుతారు. సో మనము ఎక్కువసేపు ఒక 5-6 గంటలు ప్రార్థనలో ఉన్న తర్వాత ఇతరులకు ప్రార్థిస్తే అవి ఏవి కూడా మనకు అటాక్స్ రావు. అదొకటి గుర్తు పెట్టుకోండి. సో ఆసక్తితో ప్రార్థన చేశాడట ఇక్కడ ఏలియా. సో ప్రేయర్ చేసేటప్పుడు నాకు ఇది తప్పకుండా రావాలి. చూసాడా, ఏలియా కూడా మన వంటి స్వభావం గల మనుషుడే. ఏలియా కూడా మనిషే అనేమి ఆ ఆకాశం నుంచి ఊడిపడలేదు. మనలాంటి స్వభావం గల మనుషుడే, మనలాంటి శరీరమే. ఆయన వర్షం కురపకున్నట్లు ఆసక్తితో ప్రార్థన చేయగా. సో ఇప్పుడు ఏలియా వర్షం కురవకుండా ఆపినప్పుడు, ప్రార్థించినప్పుడు ఆగినప్పుడు మనం ప్రార్థిస్తే కూడా ఎందుకు ఆగదు? ఆగుతుందండి. మనం ప్రార్థిస్తే కూడా వర్షం ఆగుతుంది. సో మనం కూడా ఏలియా లాంటి స్వభావమే. సో నమ్మి ప్రార్థించండి. అలాగే అద్భుతాలు, ఇప్పుడు వర్షాలు మనం ఆపాల్సిన అవసరం లేదు. దాంట్లో అట్లీస్ట్ మన కుటుంబ సమస్యలను ఆపుకోవాలి కదా, మన శ్రమలు పోరాటాలను ఆపుకోవాలి కదా. సో ఏలియా కూడా మనలాంటి స్వభావం గల మనుషుడే, మనకు కూడా అలాంటి స్వభావం ఉంది. ఇప్పుడు ఏలియాకు వర్షాల గురించి ప్రార్థించే అవకాశం వచ్చింది, ప్రార్థించాడు. ఇప్పుడు నీకు నీ కుటుంబ సమస్యల గురించి ప్రార్థించే అవకాశం వచ్చింది, ప్రార్థించు. ఆసక్తితో ప్రార్థించు, కాన్సన్ట్రేషన్ తో ప్రార్థించు, ఫోకస్ తో ప్రార్థించు, కంటిన్యూస్ గా ప్రార్థించు, రిపీటెడ్ గా ప్రార్థించు. ఆ ప్రార్థనకు జవాబు వచ్చేదాకా ప్రార్థించు. నెవర్ గివ్ అప్ ఇన్ యువర్ ప్రేయర్, నెవర్ గివ్ అప్ ఇన్ ప్రేయర్. ఫెయిల్యూర్స్ వచ్చినా ప్రార్థించు, సక్సెస్ వచ్చినా ప్రార్థించు. అండ్ ప్రేయర్ లో చాలా మంది ఇక ప్రార్థనకు జవాబు రాలేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూ వెళ్ళాము, సో సక్సెస్ రాలేదు, ప్రార్థన ఆపేస్తారు. నో 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 నో, గాడ్ గివ్ యూ ద బెస్ట్ వన్ ఇస్తాడండి. ఒక 10 కంపెనీల ఇంటర్వ్యూకి వెళ్తే 10 కంపెనీలో బెటర్ వన్ ఏంటిదో దేవుడు ఇస్తాడు. ఒక మ్యారేజ్ మ్యాచెస్ 10 మ్యాచెస్ చూస్తారంటే 10లో దేవుడు బెటర్ ఏదో ఇస్తాడు. అందుకే నీ ప్రార్థన మూమెంట్ ఇస్తుంది. నీ ప్రార్థన మార్గాలను సరళం చేసి ఆ మంచి డైరెక్షన్ లోకి నడిపిస్తుంది. ఇప్పుడు జాబ్ రావడం ఇంపార్టెంటా, మంచి జాబ్ రావడం ఇంపార్టెంటా? మంచి జాబ్ రావడం ఇంపార్టెంట్. నువ్వు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళావు, చేయకుండా వెళ్ళావు, ఒక జాబ్ వచ్చింది, ఆ జాబ్ లో టార్చర్ ఉంటది, ఆ జాబ్ లో మెంటల్ ప్రెషర్ ఉంటది, ఆ జాబ్ లో నీకు సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. అదే నువ్వు ప్రార్థన చేసుకున్న తర్వాత నీకు హస్బెండ్ వచ్చాడు, ఆ దాంట్లో నీకు సుఖం ఉంటది, సంతోషం ఉంటది. లేకపోతే నువ్వు ప్రార్థన చేసుకున్న తర్వాత నీకు జాబ్ వచ్చింది, అందులో మంచి బెస్ట్ ఉంటుంది, బెస్ట్ వన్ ఇస్తాడు దేవుడు. అందుకే ఆసక్తితో ప్రార్థించు, నమ్మి ప్రార్థించు, ఇది తప్పకుండా నాకు జవాబు వస్తుంది. నీ ప్రార్థనకు ఇలా కూడా ప్రార్థించాలి, నా ప్రార్థనకు విరోధంగా లేచే ఏ అపవాది శక్తులు, ఏ మానవ శక్తులు వర్ధిల్లద్దు అని ప్రార్థించండి. అందుకే మన ప్రార్థనకు విరోధంగా లేస్తుంటా అంటే మనం జాబ్ గురించి అడుగుతున్నామా, జాబుకు ఆపాలని అపవాది పనిచేస్తుంటా అంటాడు. ఇల్లు గురించి అడుగుతున్నామా, మ్యారేజ్ గురించి అడుగుతున్నామా, గర్భఫలం గురించి అడుగుతున్నామా, అపవాది ఆపివేస్తుంటా అంటాడు జవాబు రాకుండా. అందుకే ఈ ప్రార్థనకు విరోధంగా లేచే ఏ శక్తి వర్ధిల్లద్దు, ఏ క్రియలు వర్ధిల్లద్దు అని ప్రార్థించండి. సో అలా బలవంతంగా ప్రార్థించండి, బలంగా ప్రార్థించండి, శక్తివంతంగా ప్రార్థించండి, హెల్దీగా ప్రార్థించండి. సో నీరసంగా కాదు, హెల్దీగా ప్రార్థించండి, ఫోర్స్ తో ప్రార్థించండి. ఫోర్స్ రావాలి నోట్ల నుంచి. ప్రార్థిస్తుండగా ఒక అగ్ని బయటికి రిలీజ్ అవుతున్నట్టుగా ఉండాలి. నేను ప్రార్థించినప్పుడు ఒక దైవజనుడు చెప్పాడు, ఒక దైవజనుడు వచ్చాడు నా దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి. అన్నా, నువ్వు ప్రార్థిస్తుంటే నీ నోట్లకి ఫైర్ రిలీజ్ అవుతుంది. ఆయనకు గిఫ్ట్ ఉంది, ప్రొఫెటిక్ గిఫ్ట్ ఉంది. అన్న, నువ్వు ప్రేయర్ చేస్తుంటే నాకు మొత్తం మంటలు వచ్చేస్తున్నాయి నా శరీరంలో, ఫైర్ తో నువ్వు ప్రేయర్ చేస్తున్నావు, నీ నోట్ నుంచి ఫైర్ రిలీజ్ అవుతుందన్న. సో ఫైర్ తో ప్రేయర్ చేయాలి, అంటే బలంగా శక్తివంతంగా ప్రార్థించాలి. అదొక టైప్ ఆఫ్ ప్రేయర్. నోట్ల నుంచి ఫైర్ రిలీజ్ అవుతుంది, హోలీ గోస్ట్ ఫైర్. సో ఎన్నో ఉంటాయి. సో ఎప్పుడైనా నీరసంగా ఉండొద్దు ఎవరు కూడా, ప్రార్థనలో ఎవరు కూడా నీరసంగా బలహీనంగా ఉండొద్దు. స్ట్రెంగ్త్ తెచ్చుకొని ప్రార్థించండి. సో ఏలియా ప్రార్థించినప్పుడు వర్షాలు ఆగిపోయాయి, అంటే ప్రార్థనకు వర్షాలు ఆగిపోతాయి, ప్రార్థనకు మళ్ళీ వర్షాలు కురుస్తాయి, ప్రార్థనకు ఆపరేషన్స్ క్యాన్సిల్ అవుతాయి, ప్రార్థన చేస్తే ఇంటర్వ్యూ లేకుండానే ఉద్యోగాలు వస్తాయి. సో నేను ప్రార్థించాను, చాలా మంది కూడా ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగం రావాలి, చాలా మందికి ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగాలు వచ్చాయి, చాలా మందికి కూడా. సో డబుల్స్ హైక్ కావాలి, 100% హైక్ రావాలి, 100% హైక్ వచ్చాయి.
సో విశ్వాసంతో ప్రార్థించడమే. నమ్ము, ఇక్కడ బ్రెయిన్ లో హార్ట్ లో నమ్మాలి. ఎప్పుడైనా ప్రేయర్ చేసేటప్పుడు దిస్ షుడ్ బి హ్యాపెన్ అని ప్రార్థించండి. ఎలాగైనా ఇప్పుడు యేసు ప్రభు వారు 100% రిజల్ట్ ఉందా లేదా? ఆయనను ముట్టిన వాళ్ళందరూ స్వస్థత పడ్డారు, ఆయన ప్రేయర్ చేసిన వాళ్ళందరూ కూడా స్వస్థత పడ్డారు. ఎస్, అలాంటి ఫైర్ ఉండాలి ప్రేయర్ లో, అలాంటి ఫైర్ ఉండాలి ప్రేయర్ లో. సో నీ కుటుంబం కూడా కట్టబడుతుంది, నీ పరిస్థితులు కూడా చక్కబడతాయి. ప్రార్థించు, నమ్మి ప్రార్థించు, ఆపక ప్రార్థించు, అలసిపోకుండా ప్రార్థించు, ఎడతెగగా ప్రార్థించు, బ్రేక్ ఇవ్వకుండా ప్రార్థించు, కంటిన్యూస్ గా ప్రార్థించు. 1-2 గంటలు కంటిన్యూస్ గా ప్రార్థించు, ఆ అంశం ఎత్తిపట్టి ప్రార్థించు. అది లేకపోతే నా వల్ల కాదు ప్రభు అన్నట్టు ప్రార్థించు. ఎలా ఉండాలంటే ప్రార్థనలో ఒక ఫోర్స్ ఉండాలి, ప్రార్థనలో ఒక ప్రెషర్ ఉండాలి. ప్రార్థనలో దేవుణ్ణి మనం ఎలా అంటే ప్రెషర్ కుదిపించాలి, ప్రార్థనలో జరిపించాలి. అరే వీడికి ఇవ్వాల్సిందే, వీడు ఇంతగానం ఏడుస్తున్నాడు, ఇంతగానం మొర పెడుతున్నాడు, వీడు లేకపోతే ఇక చచ్చిపోతాడేమో, ఇక ఇవ్వాల్సిందే. ఇప్పుడు మన దగ్గరకు ఒక బెగ్గర వచ్చాడు అనుకోండి, ₹1 అంటే వెళ్ళిపో అంటాము, మళ్ళీ వస్తాడు, వెళ్ళిపోరని ఒకసారి చెప్తే వినపడదు అంటాడు, మళ్ళీ వచ్చి ఇట్లా ఇట్లా ఇలా అంటాడు, అరే వీడు ఇచ్చేదాకా వదిలేటట్లేడని ఒక ₹10 ఇచ్చి పంపిస్తాము. సో అలాగే అలాగే యు నీడ్ టు ప్రెషర్ గాడ్ ని ఫోర్స్ చేయాలి, గాడ్ ని. ఐ విల్ ఫోర్స్ మై గాడ్, నాకు ఇవ్వాల్సిందే, నువ్వు చేయాల్సిందే, పడాల్సిందే, నాకు ఇది చేయాల్సిందే, కార్యం జరగాల్సిందే, నువ్వు కాక ఇంకెవరు చేస్తారు, ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి. సో ఏంటంటే ప్రార్థన ఎలా ఉండాలంటే, ఇక నువ్వే దిక్కు ప్రభు, నువ్వు తప్పించి ఇక వేరే దిక్కు లేదు, నువ్వే ఫైనల్, 1 ఓన్లీ ఆప్షన్ నువ్వే. ఆ మైండ్ సెట్ తో ప్రార్థన చేయాలి. ఇక నువ్వు తప్పించి నాకు వేరే దేవుడు లేడిగా, ఉండడు కూడా, నాకు వేరే తండ్రి లేడు, తల్లి లేడు. సో నువ్వే కదా అన్నం పెట్టాల్సింది, నువ్వే కదా నన్ను పోషించాల్సింది, ఇక నువ్వు తప్పించి నాకు ఏ ఆప్షన్ లేదు. ఫస్ట్ ఆప్షన్ నువ్వే, ఫైనల్ ఆప్షన్ నువ్వే, 1 ఓన్లీ ఆప్షన్ నువ్వే, ఏకైక ఆప్షన్ నువ్వే. ఆ మైండ్ సెట్ తోటి ప్రార్థించండి, ఆ మైండ్ సెట్ తోటి ప్రార్థించండి. అప్పుడు యూ విల్ రిసీవ్ ద ఆన్సర్ ఫ్రమ్ గాడ్. సో ఫోర్స్ తో ఆ యొక్క ఇప్పుడు నాకు ఒక 5,000 కావాలనుకోండి, ఎవరి దగ్గర లేరు, కానీ ఒక మనిషి దగ్గర ఉంది 5,000. ఆయనను ఎలా బ్రతికిలాడతాం, ఇచ్చారే ఏం కాదు, ఇవ్వండి ఇవ్వండి, నేను తప్పకుండా ఇస్తాను, ఇచ్చేదాకా వెంబడిపడం. వాడి దగ్గరికి వెళ్తే పని అవుతుంది, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయని తెలిసా అనుకోండి, మనం ఎలా బ్రతిమిలాడతాము. సో ఇచ్చేదాకా బ్రతిమిలాడతాం, కన్విన్స్ చేస్తాము. సో ప్రేయర్ కూడా అలా, యు ఆర్ కన్విన్సింగ్ ద గాడ్, నాకు ఈ పని చేయి, నేను ఇలా ఉంటాను అలా ఉంటాను, కన్విన్స్ చేయడమే, దేవుణ్ణి కన్విన్స్ చేయడమే. యూ నీడ్ టు కన్విన్స్ యువర్ గాడ్, దట్ ఈస్ ద ప్రేయర్. అంతే కదా, ఆయన కన్విన్స్ అయితేనే కదా మనకు ప్రార్థనకు జవాబు వచ్చేది, ఆయన కన్విన్స్ అయితేనే కదా మనకు జాబ్ వచ్చేది. కన్విన్స్ నేను ఏంటిది, ఒప్పించడము. సో ఇప్పుడు మనం భార్య భర్తలు కోల్పోవడాకో ఇద్దరిని కూర్చోబెట్టి పోలీస్ డిపార్ట్మెంట్లు ఏం చేస్తారు, కన్విన్స్ చేస్తారు. సో కౌన్సిలింగ్ ఇస్తారు, సో వాళ్ళను సమర్థిస్తారు. సో అలాగే మనం దేవుణ్ణి కన్విన్స్ చేయడమే, కన్విన్స్ చేయాలి. ఇప్పుడు మార్కెటింగ్ పర్సన్, అరే నాకు వద్దురా, ఈ పెన్ను కొనలేను, లేకపోతే ఈ ల్యాండ్ కొనుక్కోలేను, లేకపోతే నీ ప్రోడక్ట్ నేను ఆ సోపు కొనుక్కోలేను, అయినా కూడా వాడు ఏం చేస్తాడు, ఒకసారి వాడండి సార్ తెల్లగా అవుతారు, ఈ వాడండి సార్ స్మెల్ బాగా వస్తుంది, సో కన్విన్స్ చేస్తుంటా అంటాడు. ఇది వాడండి సార్ స్మూత్ గా, మీరు రాయకుండా అదే రాసుకుంటూ వెళ్ళిపోతుంది ఈ పెన్ను, అలా కన్విన్స్ చేస్తుంటా అంటాడు మార్కెటింగ్ పర్సన్, సేల్స్ పర్సన్స్. సో యూ నీడ్ టు కన్విన్స్ యువర్ గాడ్. నువ్వు ఎలా రిసీవ్ చేసుకోవాలంటే, ఆయనను ఎలా కన్విన్స్ అయితే నువ్వు రిసీవ్ చేసుకుంటావో అలా కన్విన్స్ చేసి నువ్వు రిసీవ్ చేసుకో, అప్పుడు నువ్వు సమాధానం పొందుకుంటావు. లెట్ us కంటిన్యూ టుమారో. లార్డ్ జీసస్, ఇదిగో తండ్రి, వాక్యం గురించి చెప్పావు, గొప్ప విశ్వాసం గురించి చెప్పావు, ఇప్పుడు గొప్ప ప్రార్థన గురించి చెప్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. అయ్యా, ప్రార్థించేలో కొత్త మర్మాలను ఈ రోజు బయలుపరిచావు. అయ్యా, మాకు ఇంకా ప్రార్థించే జ్ఞానాన్ని ఇవ్వనైనా, ప్రార్థించే శక్తిని ఇవ్వనైనా, ప్రార్థించే మనసుని మాకు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.